ఇలాంటి కార్యకర్తలకు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినంత చేయలేకపోయామనేది నేను ఎప్పుడు అంతకుముందు కూడా చెప్పేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంస్కర్తలాగా ప్రజలను మాత్రమే ఆలోచించి చేసుకుంటా పోయిన దీంట్లో ఫస్ట్ ఎవరైనా దెబ్బతిన్నారంటే కార్యకర్తలే దెబ్బతినుండే అవకాశం ఎందుకు ఉంటుందంటే పార్టీ మొత్తం ఆయన అనుకున్నది మన లక్ష్యం ప్రజలకు సేవ చేయడం అనుకున్నారు. అందులో ఆయనతో పాటు తను అలాగే చేశాడు, కింది కార్యకర్త వరకు తను కార్యకర్తలాగే చేశాడు. ఆయన ఎక్కడో పటాటా పోలు ప్రదర్శిస్తా అధికార దర్పం ప్రదర్శించుకుంటా ఎక్కడ విలాసాల్లో లేడు. తను ఒక కార్యకర్తలాగే ఈరోజు కూడా అలాగే ఫీల్ అవుతున్నాడు. మన అందరి కర్తవ్యం ఒక అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, ప్రజలకు ఇచ్చిన అవకాశము, ప్రజలకు సేవ చేయగలిగే భాగ్యం మనకు వచ్చిందని ఫీల్ అవుతున్నారు. కాబట్టి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేస్తూ పోయినప్పుడు నష్టపోవడము, దెబ్బతినడము, కష్టపడము ఇవన్నీ జరిగింది. ఎవరికైనా జరిగిందంటే రాష్ట్రం బ్రహ్మాండంగా సుభిక్షంగా ఉంది, పేదలంతా బ్రహ్మాండమైన దీనికి పోయారు. ఇబ్బంది పడింది ఎవరైనా ఉన్నారంటే పార్టీ కార్యకర్తలు మాత్రం ఇబ్బంది పడినారు. ఈసారి ఇప్పటి నుంచే ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితమైన ఇంతకుముందు అయోధ్య రామిరెడ్డి గారు అన్నట్టు కింది వరకు గ్రాస్ రూట్స్ వరకు ఒక అందరికీ ఒకరికొక సంబంధం ఉండే రకంగా ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కార్యకర్తలను గుర్తించడము, వాళ్ళకు సంబంధించిన సాధక బాధకాలు చూడడము, దానికి కూడా ఎక్కడికెక్కడ అవసరమైన పరిష్కారాలు కూడా ఇచ్చేయడం, ఇవన్నీ స్ట్రక్చర్లు పార్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్తగా జిల్లా అధ్యక్షులను ఒక బాధ్యతగా నాట్ ఏదో పార్టీ దీనికి అపాయింట్మెంట్లా కాకుండా అందరినీ కూర్చోబెట్టుకుని సెలెక్ట్ చేశారు. అందులో భాగంగానే మీ గుంటూరు కానీ మిగిలిన జిల్లాలు అయినాయి. దీని తర్వాత కింది వరకు గ్రామ స్థాయి వరకు కమిటీల నిర్మాణం కూడా ఈసారి పక్కాగా జరుగుతుంది. మీ స్థాయిలో మీ స్థాయిలో ఎక్కడికెక్కడ బాధ్యతలు మీరు నిర్వహించడానికి వీలుగా దానికి తగినట్టే రేపు గుర్తింపు కూడా ఇచ్చే రకంగా ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్గా మనం పూర్తి చేసుకుంటే ఈ పార్టీ 30 ఏళ్ళు కాదు 100 ఏళ్ల పాటు కూడా ఇలాగే కొనసాగుతుంది. ఇది ప్రజలకు మనకు ఉన్న పెద్ద అసెట్ జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల. ఆయనకు కష్టాల్లో నుంచి ఆయన వచ్చే ఏమంటారు ఆ పోరాట పట్టుదల, దానికి తగినట్టే కార్యకర్తల బలం, దానికి తగినట్టే మనకు వచ్చిన ఓట్ల రూపంలో నేను వచ్చిన 40% చూస్తే ప్రజాబలం, ఇవన్నీ ఎక్కడ చెక్కు చెదరలేందువల్ల ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు అవి ఎప్పుడు వచ్చినా సరే మనం స్వీప్ చేస్తున్నాం. మీ గుంటూరు ఇక్కడ 7కు 7 నియోజకవర్గాలు వచ్చి తీరాలి. అందరూ సీనియర్ నాయకులు ఏమన్నా ఎక్కడ భేదాభిప్రాయాలు అన్ని పక్కకు తోసేసి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ 7కు 7 సీట్లు మనం రేపు పెద్ద మెజారిటీతో గెలుచుకుని ఎప్పుడు ఎన్నికలకు చేసుకోవాలి. అంతవరకు కార్యకర్తలకు ఇంతకుముందు అప్గ్రేడ్ అయినట్టు ఎక్కడ చిన్నది జరిగినా ఇది నా కాన్స్టిట్యున్సీ నీ కాన్స్టిట్యున్సీ అనకుండా అందరూ కలిసి అక్కడికి పోయి వాలాలి, పక్కన నిలబడాలి. దీనికి అవసరమైన రకంగా రాష్ట్ర పార్టీ నుంచి కావాల్సిన ఇది కూడా పూర్తిగా మీకు ఉంటుంది. అందులోనూ మీకు అందరం అందుబాటులో ఇక్కడే ఉంటాం కాబట్టి అది ఆ సమస్య కూడా లేదని చెప్తూ, ఇప్పుడు ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత వారం 10 రోజులుగా మొదలుపెట్టి మన తిరుపతి ప్రసాదంకు సంబంధించి ఆయన చేస్తూ వచ్చిన రాజకీయం, దానికి ఈరోజు సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలు వేసి మొన్నటి నుంచి మొన్న వేసింది, ఈరోజు వేసి ఇలాంటి రాజకీయాలు తగవు అని చెప్పిన తర్వాత, అలాగే ఆ పార్టీలో నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన అధ్యక్షుడు బహుశా ఆయన బీజేపీలో కలిపేస్తున్నట్టున్నాడు పార్టీని చూస్తుంటే. ఎందుకంటే కాషాయం దీంట్లో నేనే ముందుంటాను వాళ్ళకంటే ముందని చెప్పి నిన్న జెండా పట్టాడు. సో నిన్నటి ఇది చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఇట్లే ఎన్ని రోజులు నడుస్తుందనేది కూడా ఏమీ ఒక ఇది కనిపించట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ ఆఖరు డిచ్ ఎఫర్ట్ ఏదైతే పెట్టాడో, ఇంతకాలం చేసింది ఒక ఎత్తు అయితే, తిరుపతి ప్రసాదంకు సంబంధించి అట్ ది కాస్ట్ ఆఫ్ అంటే కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నా సరే
జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క నాయకుడిని దెబ్బకొట్టడానికి ఇది ఆయుధం, పెద్ద ఆయుధం అని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ పెద్ద అపచారానికి, ఘోర అపచారానికి కూడా సిద్ధపడినాడో, అంత రిస్క్ తీసుకున్నాడో కేవలం టు డైవర్ట్ పబ్లిక్ అటెన్షన్. తన ఫెయిల్యూర్స్ నుంచి, తన నుంచి ఇప్పటి వరకు 4 నెలలైనా తను బడ్జెట్ పెట్టలేకపోయినా తన వైఫల్యం నుంచి, అలాగే ఈరోజుకి ఇప్పటికీ విజయవాడలో వేల మంది వచ్చి ఆ కలెక్టరేట్ దగ్గర బుడమేరు బాధితులు కొట్టుకుంటే పట్టించుకోలేని తన వైఫల్యం నుంచి, బ్యారేజీకి బోట్లు అడ్డుపెట్టి అదొక్కదాంతోనే సరిపోదని అనుకున్నాక దానికంటే ఘోరమైన దీనికి ఇప్పుడు ఫైనల్గా దిగాడు. నేను ఇది ఎందుకు అంటున్నానంటే ఇంత నీచానికి దిగడంలోనే ఆయన ఎంత బెదురుతున్నాడో, ఎంత భయపడుతున్నాడో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆఖరు అస్త్రంలాగా ఆ లెవెల్కు దిగజారడంలోనే ఆయన ఘోరంగా ఓడిపోయాడు. ప్రపంచం మొత్తానికి కూడా సుప్రీంకోర్టు అక్షింతలతో ఆయన అసలు రూపం బయటపడింది. ఇంతకుముందు బయట అనుకునేవాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు అంటే చాలా రాజకీయ మేధావి అది అని. వారిని ఆయన కాదు, చాలా అత్యంత నీచమైన దీనికి దిగజారి ప్రచారంతోనే బయటకు వచ్చి, మోసంతోనే పైకి వచ్చే రకము. ఆ రోజు మామను దెబ్బ కొట్టిన దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారంలోకి ఎప్పుడు వచ్చినా ఆయన ఎవరెవరు భుజాల మీద ఎక్కువ, చంకన ఎక్కువ, ఎవరినో పొడిచో, వెన్నుపోటో, ఇంకో పోటో పొడిచో, దొంగ దెబ్బ కొట్టో వచ్చే రకమే తప్ప నిజాయితీగా ఒక సరైన దీంతో జగన్మోహన్ రెడ్డి గారు గానో, రాజశేఖర రెడ్డి గారు గానో రాగలిగిన శక్తి లేనివాడు ఆయన శక్తి లేనివాడు అని చెప్పిన బయట వాళ్ళకి, నమ్మనోళ్ళకి ఈరోజు అర్థమైంది. ఓహో, ప్రపంచం మొత్తానికి ఇతను మామూలు మోసగాడు కాదు, లేదా మామూలు దిగజారుడుతనం కాదు ఏందనేది ఆయన చేసిన వ్యాఖ్యతో కానీ, ఆ తర్వాత దాని మీద వేసిన డ్రామాలు కానీ. దానికంటే విచిత్రం నిన్న ఈయన పవన్ కళ్యాణ్ తీసుకున్న లైన్ కానీ, ఈరోజు సనాతన ధర్మానికి మొత్తం ఆల్ ఇండియా ఛాంపియన్ నేనే అంటూ బహుశా బీజేపీ పెద్దలు కూడా ఇబ్బంది పడే రకంగా అనడం చూస్తుంటే వాళ్ళ ఆ కలయిక కానీ అధికంగా ఎక్కువ రోజులు ఉండేటైతే కనపడట్లా. సరే, వాళ్ళని అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఒకటి. ఈరోజు మీరు ఫస్ట్ నుంచి చూస్తే ఫస్ట్లో కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చే 151 మంది సంతకాలు చేసినప్పుడు కూడా ఆయన కుట్రపూరితంగా రావాలని ఆ రోజు అనుకోలే. రావాలనుకుంటే ఆ రోజే అధికారంలోకి వచ్చేవాడు. అలాగే 67 మంది మనకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 23 మందిని లాక్కముందు టీడీపీలోంచి ఒక గ్రూప్ మేము వస్తాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, సపోర్ట్ చేయండి, లేదా మీరు ఎవరన్నా పెట్టండి సపోర్ట్ చేస్తామంటే కూడా ఒప్పుకోలే. మనకు ఒక్క సీటు తక్కువైనా మెజారిటీకి మనకు అధికారం అక్కర్లేదు. మనకు అధికారం అనేది ప్రజలు ఇవ్వాలని బలంగా విశ్వసించి ఆ విలువలు నమ్ముకున్న వ్యక్తి అది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం. ఈయనదేమో మనం ఏమీ అనకుండా కాబట్టి మనం చూసి చంద్రబాబు నాయుడు గారు ఇది కావాల్సిన అవసరం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసి కుట్రలు చేసి ఇది చేస్తారని వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకునేట్టున్నారు, వాళ్ళల్లో వాళ్ళే ఇదే ఎట్టున్నారు. వర్రీ అంతా వాళ్ళు కొట్టుకోవడంలోనో, వాళ్ళ అధికార మదంతో దాడులు చేయడం వలనో, లేదా వాళ్ళ అధికారం కోసం వాళ్ళ ఇంటర్నల్ గ్రూపులు దీనిలోనో ప్రజలకు మరిన్ని కష్టాలైతే రానున్న కాలంలో రాబోతున్నాయి. ఆ సమయంలో మనం పక్కన ఉండాలి. ఆ సమయంలో నాయకులే కాదు, కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు అందరూ ప్రజలకు అందన్నుగా ఉండాలి. మన బలం, మీ బలమే, కార్యకర్తల బలమే పార్టీ బలం అయితే మన పార్టీ బలం మళ్ళీ ప్రజలే మనకు బలం అవుతారు. వాళ్ళని నిలబెట్టుకునే క్రమము, ఆ ప్రక్రియ, ఆ ప్రయత్నం, ఆ కృషి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో జరగాలి. కానీ ఒక హామీ మళ్ళీ చెప్తున్నాం, ఎక్కడ ఏది అటాక్ జరిగినా, ఇంకోటి జరిగినా రిటార్ట్ చేయలేక, రియాక్ట్ చేయలేక కాదు, కానీ అది ఒక్కసారి దానికైనా దిగితే సఫర్ అయ్యేది మళ్ళీ రాష్ట్రమే సఫర్ అవుతుంది. కాబట్టి సంయమనంతో మనం ఉన్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన కార్యకర్తల మీద ఎక్కడ అటాక్ జరిగినా కూడా చూస్తూ ఊరుకోము. మన జిల్లా ఇక్కడ స్థానిక నాయకులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆయనే వచ్చి దిగుతారు. అది మీకు చెప్పారు. ఆయన తరఫున మళ్ళీ హామీ ఇస్తామని చెప్తూ మరోసారి అంబటి రాంబాబు గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి బెస్ట్ విషెస్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.